Yeah, welcome. Now we'll discuss about finding number of zeros. And number of zeros అంటే ఒక ప్రోడక్ట్ ఉంటుంది, ఒక 2 numbers మల్టిప్లై చేస్తే zeros ఎలా వస్తాయి. For example, ఏం చూద్దాం. Here is a number. The first one is 2000 and the second one is 20,200. ఇందులో మన క్వశ్చన్ ఏంటంటే ఈ నెంబర్లో ఎండింగ్లో హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్. ఈ నెంబర్ ఎండింగ్లో హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ అంటే నెంబర్ ఎండింగ్లో 1 2 3, ద ఆన్సర్ ఈస్ 3 zeros. అండ్ దీంట్లో ఏముంది ఎండింగ్లో 1 2, ద ఆన్సర్ ఈస్ 2 zeros. గాట్ ఇట్. అంటే ఇందులో ఎండింగ్లో ఎన్ని జీరోస్ ఉన్నాయంటే 3 zeros ఉన్నాయమ్మా. ఇందులో ఎండింగ్లో ఎన్ని జీరోస్ ఉన్నాయంటే 2 zeros ఉన్నాయి. అలా ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే తీసుకుందాం అనుకో. ఇప్పుడు ఏమొస్తుంది 20 into 100, దెన్ యూ విల్ గెట్ 2000. వాడు క్వశ్చన్ అడుగుతారంటే ఇన్ ద ప్రొడక్ట్ ఆఫ్ 20 into 100, 20 and 100, హౌ మెనీ జీరోస్ ఎట్ ద ఎండ్. అంటే 20ని 100ని మల్టిప్లై చేస్తే వచ్చే ప్రొడక్ట్లో హౌ మెనీ జీరోస్ ఎట్ ద ఎండ్, ఎండింగ్లో ఎన్ని జీరోస్ ఉంటాయి అన్నాడు. సో వాట్ హ్యాపెండ్, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 2000 వచ్చింది. సో ఎండింగ్లో అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయంటే సో ద ఆన్సర్ ఈస్ 3. ఇఫ్ యూ గో విత్ 100 into 100, ఈ ప్రోడక్ట్లో ఎండింగ్లో హౌ మెనీ జీరోస్ ఉంటే దెన్ యూ విల్ గెట్ 10,000. దాట్ మీన్స్ ద ఆన్సర్ ఈస్ 4 zeros. ఇఫ్ యూ గో విత్ 7 into 4, then you will get 28. How many zeros are there at the end means the answer is 0. There is no zeros. Got it? Fine. And normally values ante ila find out chesi cheppestam. If it is in the expansion of 5 factorial, how many zeros at the end? Ante 5 factorial ni expand cheste last lo enni zeros untayani adigadu. The expansion of 5 factorial manaki enta telusu, we know the value it is 120. So answer enta ante 1. ఎందుకంటే 120లో లాస్ట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి 1 0 ఉంది. ఇన్ ద సేమ్ మేనర్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 7 ఫ్యాక్టోరియల్ హౌ మెనీ జీరోస్ అంటే 5040. ఎండింగ్లో అడిగాడు కాబట్టి ద ఆన్సర్ ఈజ్ 1 హియర్. అంటే మనకి 7 ఫ్యాక్టోరియల్ వాల్యూ తెలుసు కాబట్టి వీ కెన్ గో విత్ 1 అని చెప్పేస్తాం. వాడేమంటాడు ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 100 ఫ్యాక్టోరియల్ హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఎట్ ద ఎండ్. 100 ఫ్యాక్టోరియల్ని ఎక్స్పాండ్ చేస్తే ఎండింగ్లో ఎన్ని జీరోస్ వస్తాయి. లేదంటే 1000 ఫ్యాక్టోరియల్ ఎక్స్పాండ్ చేస్తే హౌ మెనీ జీరోస్ విల్ గెట్ ద ఎట్ ద ఎండ్. అదర్వైజ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 5000 ఫ్యాక్టోరియల్ హౌ మెనీ జీరోస్ విల్ గెట్ ఎట్ ద ఎండ్. 5000 ఫ్యాక్టోరియల్ని ఎక్స్పాండ్ చేస్తే ఎన్ని జీరోస్ వస్తాయి. వాడు ఎన్ని జీరోస్ వస్తాయని అడుగుతాడు తప్ప వాట్ ఈస్ ద వాల్యూ అని అడగడం. గాట్ ఇట్. క్వశ్చన్ క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు ఎక్స్పాన్షన్, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఎన్ని జీరోస్ వస్తాయని అలా తెలుస్తుంది. అండ్ మనకు 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ 120 తెలుసు కాబట్టి 1 అని రాసేసాం. 6 ఫ్యాక్టోరియల్ అంటే 720 అని తెలుసు కాబట్టి 1 అని రాసేసాం. ఇఫ్ ఇట్ ఈస్ 7 ఫ్యాక్టోరియల్ 5040 అని తెలుసు కాబట్టి 1 అని రాసేసాం. రైట్. అంటే 100 into 100 10,000 అని తెలుసు కాబట్టి డైరెక్ట్గా మనం ఏం రాసేసామంటే 4 అని రాసేసాము. వాడేమంటాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం వేస్తాడు 250 into 100 ఫ్యాక్టోరియల్ into 549542. Otherwise we'll go with a better in చేద్దాం. will 500 into 50 ఫ్యాక్టోరియల్. ఈ ఎక్స్పాన్షన్లో ఎన్ని జీరోస్ ఉంటాయి అంటే డెఫినెట్గా చూడగానే చెప్పేలేం. ఇట్స్ వెరీ టఫ్, చూడగానే చెప్పడానికి అవదమ్మా. సో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి. గాట్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసలు ప్రొడక్ట్ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు హౌ విల్ యూ గెట్ 0 అంటే వచ్చే ప్రొడక్ట్లో 0 ఎలా వస్తుందో తెలియాలి. 2 నెంబర్స్ మల్టిప్లై చేసినప్పుడు 0 ఎలా వస్తుంది అని అంటే విల్ కన్సిడర్ అన్ ఎగ్జాంపుల్. ఇలా మనకి 0 ఎలా రావచ్చు. 5 into ఏం రాయొచ్చు 2 యూ విల్ గెట్ 10, 5 into 3 యూ విల్ గెట్ 15, 5 into 4 యూ విల్ గెట్ 20, 5 into 5 25 ఇలా వస్తుందమ్మా. రైట్. ఇఫ్ ద వాల్యూస్ చూడండి ఇక్కడ 5 into 2 అంటే 0 వచ్చింది, 5 into 4 అంటే 0 వచ్చింది, 5 into 6 అంటే 0 వస్తుంది. అంటే వాట్ ఇట్ మీన్స్ హౌ విల్ గెట్ 0 అంటే 5 into ఈవెన్ నెంబర్ యూ విల్ గెట్ 0 ఇన్ ద ప్రొడక్ట్. ఆడ్ నెంబర్ అంటే రాదు, ఎందుకంటే 5 into 3 మనకి రిజల్ట్ ఎంత వస్తుంది 5 వస్తుంది. 5 into 5 యూ విల్ గెట్ ద యూనిట్స్ ప్లస్ 5. సో మనకి 2 నెంబర్ని మల్టిప్లై చేస్తే 0 ఎలా వస్తుంది అంటే మేబీ ఏమవచ్చు 5 into ఎనీ ఈవెన్ నెంబర్ యూ విల్ గెట్ 0. డన్. లేదంటే డైరెక్ట్గా వచ్చేస్తామా 10 into ఎనీ నెంబర్ యూ విల్ గెట్ 0. అదర్ దాన్ దిస్ ఇంక మన 0 ఎలానూ రాదు.
లేదంటే విల్ గో విత్ 10 into 20, అది కూడా ఎన్ని నెంబర్లోకి వచ్చేస్తుంది, అవునా? సో విల్ గో విత్ అన్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 5 into ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబర్ 6 తీసుకుందాం. వాల్యూ ఎంత అవుతుంది? 30 అవుతుంది. అండ్ 10 into విల్ కన్సిడర్ ఎగ్జాంపుల్ ఎన్ని నెంబర్ 4 తీసుకుందాం, దెన్ విల్ గెట్ 40. సో ఇందులో ఎన్ని జీరోస్ ఉన్నాయంటే ఒక జీరో ఉంది, ఇందులో ఎన్ని జీరోస్ ఉన్నాయంటే ఒక జీరో ఉంది. విల్ గో త్రూ ఎక్స్పాన్షన్. ఒక నెంబర్ని ఎక్స్పాండ్ చేయడం ఏంటంటే ఈ నెంబర్ని లీస్ట్ టర్మ్లో రాయడాన్ని ఎక్స్పాన్షన్ అంటారు. 5ని లీస్ట్ టర్మ్ అంటే ఇంకెలా రాయాలి? 5 రాస్తాం. 6ని లీస్ట్ టర్మ్లో రాయొచ్చు, 2 into 3 అని రాయొచ్చు, దాన్ని విల్ గెట్ 30. 10ని ఏమైనా రాయొచ్చు, 2 into 5. 4ని 2 into 2, యూ విల్ గెట్ 40. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏ 10 into 20 ఉందనుకుందాం, ఎంత అవుతుంది మనకి? వాట్ విల్ గెట్ 200 అవుతుంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తాం అనుకో, ఏమొస్తుందమ్మా? 2 into 5 into 2 into 2 into 5, యూ విల్ గెట్ ఎంత వస్తుంది? 200 వచ్చింది. ఇక్కడ వరకు క్లియరా? గో విత్ ఎక్స్పాన్షన్. ఎక్స్పాన్షన్ రాసాము. 5ని యాజ్ ఇట్ ఈస్గా 5 అని రాస్తాం. 6ని ఏమైనా రాసుకోవచ్చు లీస్ట్ టర్మ్ అంటే వీ కెన్ గో విత్ 2 into 3, దెన్ యూ విల్ గెట్ 30. అండ్ 10ని 2 into 5, 4ని 2 into 2, యూ విల్ గెట్ 40. అండ్ 10ని 2 into 5, 20ని 2 into 2 into 5, 2 to the 4, 4 5 the 20. సరిపోయిందా? ఇప్పుడు మనం ఈ ఎక్స్పాన్షన్ని క్లియర్గా అబ్జర్వ్ చేసాం అనుకోమ్మా, ఏం తెలుస్తుంది మనకి? చూడండి, ఇక్కడ ఈ ఎక్స్పాన్షన్లో 5 ఉంది, 2 ఉంది, 3 కూడా ఉంది, ఒక జీరో వచ్చింది. ఇక్కడేముంది? 5 ఉంది, 2 ఉంది, 3 లేదు, అయినా జీరో వచ్చింది, అవునా? ఇక్కడ 5 and 2 ఉంది, అండ్ 5 and 2 ఉంది, జీరో వచ్చింది. ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్, వెన్ వీ హ్యావ్ అ పెయిర్ ఆఫ్ 5 and 2, 5 and 2 అనేది ఒక పెయిర్ ఉంటే యూ విల్ గెట్ ఎ జీరో, ఒక జీరో వస్తుందమ్మా. సో ఇందులో మనకి 5 and 2 ఒక పెయిర్ ఉంది, ఒక జీరో వచ్చింది. ఇక్కడ కూడా 5 and 2 ఒక పెయిర్ ఉంది, యూ విల్ గెట్ ఎ జీరో. ఇంకా రెస్ట్ ఆఫ్ ద 2s ఎక్కువ ఉన్నా కానీ మనం పట్టించుకోం, ఖచ్చితంగా పెయిరే ఉండాలి. అంటే ఒక 5 ఒక 2 రెండు కలిపితేనే జీరో వస్తుందమ్మా. గాట్ ఇట్? ఇక్కడ చూడండి, ఇక్కడ వీ హ్యావ్ 1 pair of 2 and 5, అండ్ హియర్ వీ హ్యావ్ 1 pair of 2 and 5. ఇక్కడ 2 pairs ఉన్నాయి కాబట్టి ప్రొడక్ట్లో 2 zeros వచ్చినాయి. అదే మనకి 3 pairs ఉంటే డెఫినెట్గా యూ విల్ గెట్ 3 zeros. అంటే మనం ఎలా తీసుకుందాం? 10 into 20 into 30, వాట్ విల్ గెట్? 3 to 600 వస్తుందా? 6000 వస్తుందా? 6000 వస్తుంది. దీన్ని ఎక్స్పాండ్ చేసానికి ఏమొస్తుంది? 2 into 5 into దీన్ని 2 into 2 into 5 into దీన్ని ఎలా రాసుకోవచ్చు? 30 అంటే 3 into 2 into 5, 3 to 6, 6 5 30. రిజల్ట్ ఎంత వచ్చింది? 6000 వచ్చింది. ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్, చూడండి, ఇక్కడ ఒక పేర్ ఉంది, అండ్ వీ హ్యావ్ అనదర్ పే హియర్, అండ్ వీ హ్యావ్ అనదర్ పే హియర్. ఇక్కడ 3 pairs ఉంది కాబట్టి ప్రొడక్ట్లో 3 zeros వచ్చింది. ఇప్పుడు ఏమో మనకేం తెలిసింది? ఒక నెంబర్ని ప్రొడక్ట్ ఎక్స్పాండ్ చేసినప్పుడు దాంట్లో ఎన్ని pairs ఆఫ్ 5s and 2s ఉంటే అన్ని జీరోస్ వస్తాయి. ఫర్ ద ఫస్ట్ కేస్ వీ హ్యావ్ 1 pair, సో దట్ యూ గెట్ 1 0 హియర్. ఇక్కడ మనకి 1 pair ఉంది కాబట్టి ఒక జీరో వచ్చింది. ఇక్కడ 2 pairs ఉన్నాయి, సో వీ హ్యావ్ 2 zeros ఇన్ ద ప్రొడక్ట్. హియర్ వీ హ్యావ్ 3 pairs, సో దట్ యూ గెట్ 3 zeros ఇన్ ద ప్రొడక్ట్. అది క్లియర్గా ఉందా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాడు ఇచ్చిన నెంబర్స్లో హౌ మెనీ pairs ఆర్ దేర్, ఎన్ని pairs ఉన్నాయి, 5 and 2 హౌ మెనీ pairs ఆర్ దేర్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ యూ వెరీ క్లియర్ విత్ దాట్, ఎన్ని pairs ఉన్నాయో తెలిస్తే కనుక అన్ని జీరోస్ వస్తాయని మనకు తెలిసింది, రైట్? ఇఫ్ యూ హ్యావ్ 5 pairs, దెన్ యుల్ గెట్ 5 zeros. ఇఫ్ యూ హ్యావ్ 10 pairs, యుల్ గెట్ 10 zeros. గాట్ ఇట్? డన్. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. విల్ గో విత్ 5 factorial. 5 factorial వాల్యూ మనకు తెలుసు 120. ఎన్ని జీరోస్ వస్తాయనేది కూడా తెలుసు. ఆ ఎక్స్పాన్షన్లో 120 కన్సిస్ట్ ఆఫ్ 1 0. ఆన్సర్ తెలుసు, చెక్ చేద్దాము. 5 factorial ఎక్స్పాండ్ చేస్తాం. 5 factorial ఎక్స్పాండ్ చేస్తాం అనుకో, వాట్ ఈస్ ద ఎక్స్పాన్షన్? 5 into 4 into 3 into 2 into 1. This is the expansion of 5 factorial, and the value is equals to 120, and the answer is 1. అవునా? అంటే మనకి ఇప్పుడు 0 కావాలి అంటే ఏం కావాలి? ఒక 5 ఒక 2 ఖచ్చితంగా ఉండాలి. లెట్ us చెక్. ఫస్ట్ 2 స్టిక్ చేద్దాం. ఈ 5 factorial ఎక్స్పాన్షన్లో ఎన్ని 2s ఉన్నాయంటే ఇక్కడ 1 2 కనిపిస్తుంది కాబట్టి జనరల్గా 1 అంటారమ్మా, బట్ ఇట్స్ రాంగ్. దిస్ వీ హ్యావ్ 1 2. ఈ 4ని కూడా మళ్ళీ 2 2s కింద రాసుకోవచ్చు. 2 2s 4 కదా. టోటల్ ఎన్ని 2s ఉన్నాయంటే వీ హ్యావ్ 3 2s ఉన్నాయి. అండ్ హౌ మెనీ 5s ఆర్ దేర్? ఓన్లీ 1 5 ఇస్ దేర్. సో మనకి పెయిర్ కావాలంటే ఖచ్చితంగా ఒక 5 ఒక 2 ఉండాలి.
సో ఈ రెండింటిని పేర్ చేసేసామనుకో వీ హ్యావ్ 1 పేర్, ఒక పేర్ వచ్చింది కాబట్టి ఈ ఎంటైర్ దాంట్లో యూ హ్యావ్ 1 0, ఒక 0 వస్తుంది. ఇంకా మనకు 2s ఎక్కువ ఉన్నా 5s ఎక్కువ ఉన్నా మనకు సంబంధం లేదమ్మా. ఒకవేళ ఈ ఎక్స్పాన్షన్లో మనకు 2 5s ఉండి 3 2s ఉన్నాయనుకో దెన్ విల్ గెట్ 2 pairs అండ్ విల్ గెట్ 2 zeros ఇన్ ద ప్రొడక్ట్. కానీ ఇక్కడ మనకి ఒకటే 5 ఉంది కాబట్టి ఒక 0 వచ్చింది. గాట్ ఇట్? అండ్ ఇఫ్ యూ గో విత్ 6 factorial, మనం ఏం చేద్దామంటే 6 factorial తీసుకుందాం. 6 factorial ఎక్స్పాన్షన్ ఎంత? ఇంటూ 6. ఇప్పుడు మనకి ఇందులో ఎన్ని జీరోస్ వస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు చెక్ హౌ మెనీ 5s ఆర్ దేర్ అండ్ హౌ మెనీ 2s ఆర్ దేర్ అని చెక్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది, 5s వచ్చి 1 ఉన్నాయి, 2s వచ్చి ఉన్నాయి, 5s వచ్చి 1 ఉన్నాయి, 2s వచ్చి ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయమ్మా. 1 2 3 ఇది 4, ఎందుకంటే దీన్ని 2 into 3 అని రాసుకోవచ్చు కదా. 2 2 2 2 టోటల్ 4 ఉన్నాయి. వెన్ వీ వాంట్ టు మేక్ ఏ పేర్ హౌ మెనీ పేర్స్ విల్ గెట్? ఎన్ని పేర్స్ వస్తాయంటే ఖచ్చితంగా ఒక పేరే వస్తుంది, ఎందుకంటే 5 అనేది ఒకటే ఉంది కాబట్టి. సో ఈ ఎక్స్పాన్షన్లో 1 0 వస్తే 6 factorial అంటే ది వాల్యూ ఈజ్ 720, ఆన్సర్ వచ్చి 1 0. గాట్ ఇట్? ఇప్పుడు మనం ప్రతి దానికి ఇలా కౌంట్ చేయలేం, ఎందుకంటే ఇది 6 factorial కాబట్టి ఇలా రాసేసాం. అండ్ 10 factorial అయినా కానీ వీ కెన్ ఏబుల్ టు కౌంట్. చూద్దాం ఒకసారి 10 factorial ఏం జరుగుతుందో చూద్దాం. 10 factorial అంటే విల్ గో విత్ 7 8 9 10 అంతేనా? దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 10 factorial. 10 factorial ఎక్స్పాన్షన్ ఇదనమాట. 10 factorial ఎక్స్పాన్షన్లో హౌ మెనీ జీరోస్ యూ విల్ గెట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫైండ్ హౌ మెనీ 2s ఆర్ దేర్ అండ్ హౌ మెనీ 5s ఆర్ దేర్. 2s చెక్ చేసాం అనుకో ఎన్ని వస్తాయి మనకి? 1 2 3 4 5 6 7 8. 2s వచ్చి ఎన్ని ఉన్నాయి? 8 2s ఉన్నాయి. 5s చెక్ చేసాం అనుకో ఎక్కడో 5 ఉంటుంది, ఎక్కడో 5 ఉంటుంది, 5s వచ్చి 2 ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఏ పేర్స్, ఈ రెండింటిని పేర్ చేయాలంటే ఎన్ని పేర్స్ వస్తాయి మనకి? 2 pairs వస్తాయి. సో హౌ మెనీ జీరోస్ విల్ గెట్? 2 zeros ఎట్ ద ఎండ్, అంటే 2 zeros వచ్చి తర్వాత నెంబర్ వస్తుంది. అంటే 10 factorial కన్సిస్ట్ ఆఫ్ ఏంటి మనకి? 2 zeros. 10 factorial ఎన్ని 5s ఉన్నాయంటే 2 5s ఉన్నాయి, ఎన్ని 2s ఉన్నాయంటే 8 2s ఉన్నాయి. వెరీ గుడ్. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ గో 10 factorial అంటే ఇలా వచ్చింది, 5 factorial రాసుకున్నాం అనుకోమా, 2s ఎన్ని ఉన్నాయి మనకి? 3 ఉన్నాయి, అండ్ 5s ఎన్ని ఉన్నాయంటే 1 ఉంది. ఇక్కడ ఎప్పుడైనా మనకి ఫ్యాక్టోరియల్ వాల్యూ ఇచ్చాడు అంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 100 factorial, 1000 factorial, 2000 factorial, అలా ఫ్యాక్టోరియల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు నాట్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ హౌ మెనీ 2s, ఎందుకంటే ఖచ్చితంగా 2s ఎక్కువగానే ఉంటాయి వెన్ కంపేర్డ్ విత్ 5s. 5 factorialలో మనకి ఒక 5 ఉంటే 3 2s ఉన్నాయి, అలాగే 10 factorialలో 2 5s ఉంటే 8 2s ఉన్నాయి. ఖచ్చితంగా 2s ఎక్కువే ఉంటాయి 5 కన్నా. సో ద ఓన్లీ థింగ్ మన ఫ్యాక్టోరియల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు డూ ఓన్లీ వన్ థింగ్, క్యాలిక్యులేట్ హౌ మెనీ 5s ఆర్ దేర్. ఎన్ని 5s ఉన్నాయో తెలిస్తే కనుక ఎన్ని 5s ఉంటే అన్ని జీరోస్ వస్తాయి. గాట్ ఇట్? మనకు 5 factorialలో ఒక 5 ఉంది కాబట్టి ఒక 0 వచ్చింది. 10 factorialలో 2 5s ఉన్నాయి కాబట్టి 2 zeros వచ్చినాయి. అదే 15 factorial క్యాలిక్యులేట్ చేసామనుకో ఎన్ని 5s వస్తాయి? 3 5s వస్తాయి. ఎందుకంటే 15 factorial ఏం చేస్తాం? 15 into 14 into ఎక్సెట్రా, అండ్ 11 into 10 into 9 into ఎక్సెట్రా, 6 into 5 into 4 into ఎక్సెట్రా 1. ఇది వచ్చి మన 15 factorial ఎక్స్పాన్షన్. ఇందులో ఖచ్చితంగా 2s ఎక్కువగానే ఉంటాయి 5 కన్నా. ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ హౌ మెనీ 5s. 5s ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఒక 5 ఉంటుంది, అండ్ ఇక్కడ ఒక 5 ఉంటుంది, అండ్ ఇక్కడ ఒక 5 ఉంటుంది. ఒక 5 అంటే దీన్ని 3 into 5 అని రాయొచ్చు కదా, దీన్ని 2 into 5 అని రాయొచ్చు, దీన్ని 1 into 5. సో హౌ మెనీ 5s ఆర్ దేర్ అంటే 1 2 3. 3 5s ఉన్నాయి కాబట్టి 15 factorial ఎక్స్పాన్షన్లో ఎన్ని జీరోస్ వస్తాయంటే ఎండింగ్లో యుల్ గెట్ 3 zeros. రైట్? అండ్ ఇఫ్ యూ గో విత్ 25 factorial, 25 factorial తీసుకున్నాం అనుకో ఏం రాస్తాం? మనకి ఎన్ని 5s ఉన్నాయో కావాలి, అవునా? సో 25 factorial ఎలా రాయొచ్చు? 25 into 24 into ఎక్సెట్రా, 20 into 19 into ఎక్సెట్రా, అండ్ 15 into 14 into ఎక్సెట్రా, అండ్ 10 into 9 into ఎక్సెట్రా, 5 into 4 into ఎక్సెట్రా టు 1. దిస్ ఈజ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 25 factorial. సో ఇందులో ఎన్ని 5s ఉన్నాయో కావాలి, దెన్ కౌంట్ చేయొచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఇక్కడ 1 ఉంటుంది, అండ్ 2, అండ్ హియర్ 3, అండ్ హియర్ 4, అండ్ హియర్ ఎన్ని వస్తాయి మనకి? ఇక్కడ 25 అంటే విల్ గెట్ 2 5s, ఎందుకంటే దీన్ని 5 into 5 అని రాస్తాం, దీన్ని 4 into 5 అని రాస్తాం, 3 into 5, అండ్ 2 into 5, అండ్ 1 into 5.
సో టోటల్ ఎన్ని ఫైవ్స్ ఉన్నాయంటే వీ హ్యావ్ 1 2 3 4 5 6 అంటే 6 ఫైవ్స్ ఉన్నాయి కాబట్టి 25 ఎక్స్పాన్షన్లో యూ విల్ గెట్ 6 zeros ఎట్ ద ఎండ్, రైట్. 6 zeros వచ్చి దాని ముందు ఒక నెంబర్ ఉంటుంది అనమాట, రైట్. 25 అంటే వీ కెన్ ఏబుల్ టు ఎలా కౌంట్ చేయొచ్చమ్మా ఇఫ్ ఇట్ ఈస్ 1000 ఫ్యాక్టోరియల్. సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇట్స్ వెరీ టఫ్, టైం చాలా అయిపోతుంది. సో దాని గురించి ఏం చేయాలంటే వీ హ్యావ్ అన్ ఆల్టర్నేట్ మెథడ్. ఫస్ట్ నేను 25కి 10కి చెప్తాను చూడమ్మా. మనకి 25లో హౌ మెనీ ఫైవ్స్ ఆర్ దేర్ అన్న తెలియాలి అంటే ఏం చేయాలంటే 25 ఫ్యాక్టోరియల్ కాబట్టి 25ని 5తో డివైడ్ చేస్తాం, రైట్. 5తో డివైడ్ చేసామనుకో ఎన్ని టైమ్స్ పోతుంది, 5 5s are 25, డన్. మళ్ళీ ఈ 5 ఇందులో పోతుంది కదా, 5 ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైం పోతుంది. ఇఫ్ వి రిక్వైర్డ్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఫైవ్స్ అంటే ఇచ్చిన నెంబర్ని వదిలేసి కిందన్న నెంబర్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి. సో 5 + 1 వాట్ విల్ గెట్ 6. వాట్ ఇట్ మీన్స్ 25 ఫ్యాక్టోరియల్ కన్సిస్ట్ ఆఫ్ 6 నెంబర్ ఆఫ్ ఫైవ్స్ అంటే 25 ఫ్యాక్టోరియల్లో 6 ఫైవ్స్ ఉంటాయి అనమాట. గాట్ ఇట్. మనం ఇందాక కౌంట్ చేసినా విల్ గెట్ 6 1 2 3 4 5 6 వచ్చినాయి, సరిపోయింది. ఇఫ్ యూ గో విత్ 10 ఫ్యాక్టోరియల్ మనకేం తెలుసు 2 ఉంటాయని తెలుసు. ఎలాగా 10ని 5తో డివైడ్ చేయాలి, 2 టైమ్స్ పోతుంది. సో ఇచ్చిన నెంబర్ని వదిలేసి డౌన్గా ఉన్న నెంబర్స్ అన్నింటిని యాడ్ చేయాలి, ఓన్లీ 2 మిగిలింది కాబట్టి 10 కన్సిస్ట్ ఆఫ్ 2 5s. గాట్ ఇట్. సో ఇప్పుడు మనకి ఫైవ్స్ ఎన్ని ఫైవ్స్ ఉన్నాయో తెలియాలంటే ఏం చేయాలి, 5తో డివైడ్ చేయాలి. గాట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ వాడేమంటాడు, విల్ గో విత్ 100 అనుకుందాం. 100 ఫ్యాక్టోరియల్ కన్సిస్ట్ హౌ మెనీ జీరోస్ అని అడిగాడు అనుకోమ్మా. అప్పుడు ఏం చేస్తాం, ఈ 100ని గో విత్ 5తో డివైడ్ చేస్తాం, దెన్ విల్ గెట్ 20. మళ్ళీ 5తో డివైడ్ చేస్తాం 4 దీనికన్నా తక్కువ కాబట్టి ఇంకా డివైడ్ చేయలేం, ఆపేస్తాం. అప్పుడు ఏం చేయాలి, ఇచ్చిన నెంబర్ దీన్ని వదిలేసి డౌన్ ఉన్న కోషంట్ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేయాలి. సో 20 + 4 యూ విల్ గెట్ 24 ఫైవ్స్ ఉంటాయి. సో ఎన్ని జీరోస్ వస్తాయంటే ఎన్ని ఫైవ్స్ ఉంటే అన్ని జీరోస్ వస్తాయి కాబట్టి 100 ఫ్యాక్టోరియల్ ఎక్స్పాండ్ చేస్తే ఇలా మనకి 24 జీరోస్ వస్తాయి. you'll get 24 zeros, then you'll get a number. అదర్ ఇంకా నెంబర్ ఏదో ఉంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఇంకా మనకి క్లారిటీ రావాలి అనుకుంటే కనుక విల్ చెక్ ఫర్ 49 ఫ్యాక్టోరియల్. అంటే 49 ఫ్యాక్టోరియల్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ జీరోస్ అని అడిగాడు అనుకోమ్మా. వాట్ విల్ గెట్ 49 యూ హ్యావ్ టు డివైడ్ విత్ 5. 5తో డివైడ్ చేస్తాం, ఎన్ని టైమ్స్ పోతుంది, 9 టైమ్స్ పోతుంది, 4 రిమైండర్ వస్తుంది. అండ్ 5 మళ్ళీ 1 టైం పోతుంది, 4 రిమైండర్ వస్తుంది. అవునా, డన్. ఇక్కడ మనకి వాట్ ఎవర్ ద రిమైండర్స్ ఎంత ఉన్నా కన్సిడర్ చేయం, రైట్. వీ రిక్వైర్డ్ ఓన్లీ కోషంట్ వాల్యూస్. ఇచ్చిన వాల్యూని దీన్ని వదిలేసి కింద ఉన్న కోషంట్ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తాం. సో 9 + 1 యూ విల్ గెట్ 10. అంటే 49 ఫ్యాక్టోరియల్ని ఎక్స్పాండ్ చేస్తే యూ విల్ గెట్ 10 నెంబర్ ఆఫ్ ఫైవ్స్. 10 ఫైవ్స్ ఉంటాయి కాబట్టి యూ విల్ గెట్, ఇఫ్ యూ ఎక్స్పాండ్ 49 ఫ్యాక్టోరియల్ లాస్ట్లో ఎన్ని జీరోస్ ఉంటాయంటే 10 జీరోస్ ఉంటాయేమో, 3 ఇలా వచ్చి దాని తర్వాత ఏదో నెంబర్ ఉంటుంది, 1 2 3 4 5 6 7 8 సంథింగ్ నెంబర్ ఉంటుంది. గాట్ ఇట్. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ రిమైండర్స్ ఎంత ఉన్నా మనం కన్సిడర్ చెయ్యం. ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు వాట్ ఇట్ ఇస్ కాల్డ్ యాడ్ ద వాల్యూస్ ఆఫ్ ద కోఎఫిషియంట్ వాల్యూస్నే యాడ్ చేస్తాం, రిమైండర్స్ని పట్టించుకోం, రైట్. ఇన్ ద సేమ్ థింగ్ వాడు ఏమంటాడంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ అని అడగచ్చు, లేదంటే ఫైండ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 5 ఇన్ 100 ఫ్యాక్టోరియల్ అని అడగచ్చమ్మా. ఐదర్ జీరోస్ అని అడగచ్చు, లేదంటే ఎలా కూడా అడగచ్చు. హైయెస్ట్ ఫ్యాక్టర్, ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 5 ఇన్ 100 ఫ్యాక్టోరియల్ ఇలా అడుగుతాడమ్మా. ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 5 అని అడిగినా కానీ, నెంబర్ ఆఫ్ జీరోస్ అని అడిగినా కానీ మనం ఏం చేయాలంటే ఇచ్చిన వాల్యూని యూ హ్యావ్ టు డివైడ్ విత్ 5. దెన్ యూ విల్ గెట్ 20 here, again go with 5, 4, that is equals to 24. The highest power of 5 in 100 factorial aina 24a, then the number of zeros at the end in the expansion of 100 factorial aina 24a vastadamma. Manaki exam lo ila kuda adagachu, em adagachu, the highest power of 2 in 10 factorial. అంటే the highest power of 2 in 10 factorial. అంటే 10 factorial లో 2కి హైయెస్ట్ పవర్ ఎంత ఉంటుంది అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి, 10 ఫ్యాక్టోరియల్కి వాడు హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 అడుగుతున్నాడు కాబట్టి 2తో డివైడ్ చేస్తాం. వాట్ విల్ గెట్ హియర్ 5 టైమ్స్ పోతుంది అండ్ 2
అండ్ 2 టైమ్స్ పోతుంది అండ్ 1 రిమైండర్ వస్తుంది, మళ్ళీ 1 టైం పోతుంది, విల్ గెట్ 0 రిమైండర్. వాట్ ఎవర్ ద థింగ్ ఇట్ ఈస్, మనం ఏం చేస్తాం, రిమైండర్స్ ఎన్నున్నా కన్సిడర్ చేయం. సో ఇచ్చిన నెంబర్ని దీన్ని వదిలేసి డౌన్ వాల్యూస్ అన్నీ యాడ్ చేస్తాం. 5 + 2 7, 7 + 1 8. అంటే 10 ఫ్యాక్టోరియల్ ఎక్స్పాన్షన్లో ఎన్ని 2s ఉంటాయంటే 8 2s ఉంటాయేమో. సో ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 in 10 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు 8 ఆర్ 2 పవర్ 8. హైయెస్ట్ పవర్ అన్నాడు కాబట్టి 2 పవర్ 8 అన్న తీసుకోవచ్చు. అదర్వైజ్ ద ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 2. ద హైయెస్ట్ పవర్ ఆఫ్ అన్నప్పుడు వాడు ఇచ్చిన ఫ్యాక్టోరియల్ వాల్యూస్ని ఈ వాల్యూతో డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 7 in 100 ఫ్యాక్టోరియల్ అన్నాడు అనుకోమ్మా. ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 7 in 100 ఫ్యాక్టోరియల్. అప్పుడు ఏం చేస్తాం, 7తో డివైడ్ చేస్తాం. 7 10s 70, 7 3s 21, 91, 7 4s అంతే కదా. అంటే 14 టైమ్స్ పోతుందా, 14 అంటే 70, 7 4s 28, 98 అంతే కదా. 14 టైమ్స్ పోతుంది అండ్ విల్ గెట్ 2 is the remainder. మళ్ళీ 7 ఎన్ని పోతుంది, 2 and 0 is the remainder. ఇంకా పోదు కాబట్టి ద హైయెస్ట్ పవర్ అంటే ఇచ్చిన నెంబర్ని వదిలేసి ద రెస్ట్ ఆఫ్ ద డౌన్ వాల్యూస్ అని యాడ్ చేయాలి. 14 + 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 16. ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 7 in 100 ఫ్యాక్టోరియల్ అంటే ఏం తీసుకుంటాం మనం, 16 అని తీసుకుంటాము. ద మెయిన్ థింగ్ ఏంటంటే ద హైయెస్ట్ పవర్ అన్నప్పుడు ఏం చేయాలంటే వాడు ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ తోటి డివైడ్ చేయాలి. గాట్ ఇట్. ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 9 in 80 ఫ్యాక్టోరియల్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం, యూ హ్యావ్ టు డివైడ్ 80 with 9. ఎన్ని టైమ్స్ పోతుంది, 10 టైమ్స్ పోతుంది. 9 మళ్ళీ ఇందులో 1 టైం పోతుంది, 1 రిమైండర్. దీన్ని కన్సిడర్ చేయం. సో వాట్ హ్యాపెన్ హియర్, ఇచ్చిన నెంబర్ని వదిలేసి ద రెస్ట్ ఆఫ్ ద డౌన్ వాల్యూస్ అన్ని యాడ్ చేస్తాం కాబట్టి ద వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 11. ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 9 in 80 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు 11 అని తీసుకుంటాం. సో ఇక్కడ హైయెస్ట్ పవర్ అన్నప్పుడు వాడు అడిగిన వాల్యూ తోటి డివైడ్ చేస్తాం, లేదంటే నెంబర్ ఆఫ్ జీరోస్ అన్నప్పుడు ఏం చేస్తాం అంటే ఖచ్చితంగా 5తోనే డివైడ్ చేయాలి. Got it. For example, find the number of zeros in the expansion of 5000 factorial. అంటే 5000 ఫ్యాక్టోరియల్ని ఎక్స్పాండ్ చేస్తే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయి అని అడిగాడు అనుకోమ్మా. అప్పుడు ఏం చేయాలి మనం, యూ హ్యావ్ టు డివైడ్ దిస్ 5000 with 5. దెన్ యూ విల్ గెట్ 1000 టైమ్స్ పోతుంది, మళ్ళీ 5 అంటే 200 టైమ్స్ పోతుంది, మళ్ళీ 5 అంటే డోంట్ మల్టిప్లై, డివైడ్ విత్ 2, మళ్ళీ 5 అంటే యూ విల్ గెట్ 40 టైమ్స్, 5 అంటే 8 టైమ్స్, 5 అంటే 1 and 3 is the remainder. Wherever the 3 remainder, మన రిమైండర్ కన్సిడర్ చేయం. జనరల్గా ఇది యాడ్ చేయడం మర్చిపోతాం, ఇట్స్ రాంగ్. యూ హ్యావ్ టు యాడ్ దిస్ వన్ ఆల్సో. దెన్ వాట్ విల్ గెట్ 1249. సో 5000 ఫ్యాక్టోరియల్ని ఎక్స్పాండ్ చేస్తే హౌ మెనీ జీరోస్ అంటే 1249 జీరోస్ వస్తాయి ఎండింగ్లో. గాట్ ఇట్. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ఫ్యాక్టోరియల్ వాల్యూస్లో నెంబర్ ఆఫ్ జీరోస్. అలా కాకుండా వాడు ఇండివిజువల్గా వాల్యూస్ ఇచ్చినప్పుడు, ఓన్లీ ఫ్యాక్టోరియల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు నాట్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ హౌ మెనీ 2s ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు అంటే ఖచ్చితంగా 2s 5 కన్నా ఎక్కువే ఉంటాయి కాబట్టి 2s ఫైండ్ అవుట్ చేయం. అలా కాకుండా ఇండివిజువల్ వాల్యూస్ ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ 625 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 700 అనుకుందాం, 700 ఇంటూ 125 ఇంటూ 10 ఫ్యాక్టోరియల్. ఈ ఎక్స్పాన్షన్లో హౌ మెనీ జీరోస్ యూ విల్ గెట్ అని అడుగుతాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఖచ్చితంగా మనకి 0 కావాలంటే 5 and 2 పెయిర్ ఉండాలి. గాట్ ఇట్. ఇక్కడ 5 and 2 పెయిర్ ఉండాలంటే యూ హ్యావ్ టు ఫైండ్ హౌ మెనీ 5s ఆర్ దేర్ అండ్ హౌ మెనీ 2s ఆర్ దేర్. రెండు కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో 5s క్యాలిక్యులేట్ చేద్దాం. వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 5 power 4. 5 ఫ్యాక్టోరియల్లో ఒక 5 ఉంటుందని తెలుసు. 700లో ఎన్ని 5s ఉంటాయమ్మా, మనం 7 into 10 into 10 అని రాసుకోవచ్చు కదా. డన్. 10 into 10 అంటే 10లో ఒక 5, ఇందులో ఒక 5 ఉంది కాబట్టి ఓవరాల్గా యూ విల్ గెట్ 2 5s. ఎందుకంటే దీంట్లో ఎన్ని 5s ఉన్నాయంటే 7 into 10 into 10. దెన్ 10 నేను రాసుకోవచ్చు, మళ్ళీ 2 into 5 అని రాయొచ్చు, దీన్ని 2 into 5. సో హౌ మెనీ 5s అంటే 700లో ఓవరాల్గా 2 5s ఉన్నాయి. డన్. అండ్ 125 నేను రాసుకోవచ్చు, 5 cube అని రాసుకోవచ్చు. 10 ఫ్యాక్టోరియల్ ఎన్ని 5s ఉంటాయంటే వీ నో దట్ ఇట్ ఈస్ 2 5s ఉంటాయని ఇందాక ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. నౌ ఎన్ని 5s ఉంటాయి అనేసరికి 5 power 4 అంటే మీనింగ్ ఏంటి, 5 into 5 into 5 into 5. సో ఎన్ని 5s ఉన్నాయి మనకి, 4 5s ఉన్నాయి. దీంట్లో 1 5 క్యాలిక్యులేట్ చేసాం, దీంట్లో 2. 5 cube అంటే రాయొచ్చు 5 into 5 into 5. హౌ మెనీ 3s ఆర్ దేర్, 3 5s ఆర్ దేర్ ప్లస్ 2. దెన్ యూ విల్ గెట్ 5 5 అంటే మొత్తం 12 వచ్చి ఎన్ని ఉన్నాయి మనకి 5s ఉన్నాయమ్మా. నౌ
టూస్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. 5 ఫ్యాక్టోరియల్ ఎన్ని టూస్ ఉంటాయని క్యాలిక్యులేట్ చేసాం, ఇందాక ఆల్రెడీ 3 టూస్ ఉంటాయని క్యాలిక్యులేట్ చేసాం. ఎందుకంటే ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 ఫ్యాక్టోరియల్ ఎంత, ద వాల్యూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, ఇక్కడ 2 ఉంది, 4 అగైన్ 2 ఇంటూ 2, టోటల్ మనకి ఎన్ని 3 టూస్ ఉన్నాయి. అండ్ 10 ఫ్యాక్టోరియల్కు కూడా క్యాలిక్యులేట్ చేసాం, ఎన్ని టూస్ ఉన్నాయి, 8 టూస్ ఉన్నాయి. ఒకవేళ ఇంకా డౌట్ ఎన్ని టూస్ ఉంటాయంటే యూ హ్యావ్ టు డివైడ్ 10 with 2 ఎన్ని టైమ్స్, 5 టైమ్స్, అగైన్ గో విత్ 2, 2 టైమ్స్, go with 2 1 time. సో 5 + 2 7, 7 + 1 8. అంటే 10 ఫ్యాక్టోరియల్ ఎక్స్పాండ్ చేస్తే ఎన్ని టూస్ ఉంటాయి, 8 టూస్ ఉంటాయి. ఇప్పుడు టోటల్గా ఎన్ని టూస్ ఉన్నాయంటే 8 + 3 దాన్ని విల్ గెట్ 11 వచ్చి టూస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ టూస్ వచ్చి 11 ఉన్నాయి అండ్ 5s వచ్చి 12 ఉన్నాయి. సో హౌ మెనీ పేర్స్ యుల్ గెట్, మీకు ఎన్ని పేర్స్ వస్తాయంటే ఏది లీస్ట్ వాల్యూ ఉంటే అన్ని పేర్స్ వస్తాయి. గాట్ ఇట్. ఇక్కడ మనకి 11 వచ్చి 2s ఉన్నాయి, 12 వచ్చి 5s ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా యుల్ గెట్ హౌ మెనీ జీరోస్ మీన్స్ యుల్ గెట్ 11 జీరోస్. ఆ ప్రోడక్ట్ని ఎక్స్పాండ్ చేస్తే లాస్ట్లో 11 జీరోస్ వచ్చి ముందు నెంబర్ ఉంటుందమ్మా. గాట్ ఇట్. విల్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. హియర్ ద వాల్యూ ఈజ్ done. We'll go with 200 into 55 into, we'll go with en తీసుకుందాం 1000 into 100 తీసుకుందామా. we'll go with 1000 into 175 into 425. ఈ ఎక్స్పాన్షన్లో ఎన్ని జీరోస్ వస్తాయని అడుగుతాడు, రైట్. సో ఎన్ని జీరోస్ వస్తాయంటే మనకి ఇలా ఇండివిజువల్గా నెంబర్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఎన్ని 5s ఉన్నాయి ఎన్ని 2s ఉన్నాయో తెలియాలి. సో 200 ఏమని రాసుకోవచ్చు, 2 ఇంటూ 10 ఇంటూ 10 అని రాయొచ్చు, 10 ఇంటూ 10. దీన్ని ఏమని రాయొచ్చు, 5 ఇంటూ 11. దీన్ని ఏమని రాయొచ్చు, 10 ఇంటూ 10 ఇంటూ 10. దీన్ని ఏమని రాయొచ్చు 175. అంటే we can go with 7 into 25. అవునా, ఎందుకంటే 25 into 4 అంటే 100, 3 అంటే 75, 175. అండ్ 425 ఏమని రాయొచ్చు, 4 the 16, 17 into 25 అని రాయొచ్చు, 17 into 25. 425 వస్తుందా, 25 into 17 అంటే 7 5 35, 5 3 7 2 14 plus 5 అంటే ఎంత వస్తుంది, 14 plus 5, దెన్ యుల్ గెట్ 19. 19 plus 3 అంటే 22 and 2 and 2 1s are 2, 2 2s are 4, 425. Then we can write it as 17 into 25. రాయొచ్చు. నౌ చూడండి ఇక్కడ 2 ఇంటూ మళ్ళీ 10ని ఏమని రాయొచ్చు, 2 into 5 ఇంటూ 10ని అలా ఫైండ్ అవుట్ చేస్తా నేర్చుకున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ 1250 ఫ్యాక్టోరియల్, హౌ మెనీ జీరోస్ యుల్ గెట్. Otherwise it is 49 factorial, how many zeros you will get. And we'll go with an example and 225 into and 4 into and 625 into and what we will consider, go with 1000 into 725. Otherwise we'll go with the 125 into, we'll go with the 16. Then how many zeros, దీనికి ఎన్ని జీరోస్ వస్తాయి, ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాం. ఎలా నేర్చుకుంటాం, ఇప్పుడు మనకు 1000లో ఎన్ని జీరోస్ ఉంటే ఏం చేయాలమ్మా, ఆ 1000ని మీరు ఏం చేయాలి, యూ హ్యావ్ టు డివైడ్ విత్ 5. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ అన్నప్పుడు ఖచ్చితంగా 5తోనే డివైడ్ చేయాలి. సో 5తో డివైడ్ చేస్తే వాట్ హ్యాపెన్, ఇందులో మనకి యుల్ గెట్ హియర్ ఇట్ ఈస్ 200, మళ్ళీ 5తో చేస్తాం, వాట్ యుల్ గెట్ 40, మళ్ళీ 5తో చేస్తాం 8, మళ్ళీ 5తో చేస్తాం 1, కాబట్టి వాట్ విల్ గెట్ 249. అంటే 1000 ఫ్యాక్టోరియల్ ఎక్స్పాండ్ చేస్తే ఎన్ని జీరోస్ వస్తాయంటే 249 జీరోస్ వస్తాయి. అదే ద వాల్యూ ఈజ్ 1250, 1250ని ఎక్స్పాండ్ చేస్తాం అనుకో, వాట్ విల్ గెట్ 5, ఇందులో 2 టైమ్స్ పోతుంది, 2 and 5 5s, దాన్ విల్ గెట్ 250. ఇందులో 5 ఎన్ని టైమ్స్ పోతుంది, 50 టైమ్స్ పోతుంది, 5 వచ్చి 10 టైమ్స్ పోతుంది, 5 వచ్చి 2 టైమ్స్ పోతుంది. సో హౌ మెనీ జీరోస్ యుల్ గెట్, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఎన్ని జీరోస్ వస్తాయంటే ఇచ్చిన వాల్యూ వదిలేసి ఇవన్నిటిని యాడ్ చేయాలి. సో వాట్ విల్ గెట్ 250 plus 50 అంటే 300, 310, 312. సో ఓవరాల్గా 312 జీరోస్ యుల్ గెట్. ఇవన్నిటిని యాడ్ చేస్తే 250 plus 50 300, 312 వాల్యూ వచ్చింది. నెక్స్ట్ 49 ఆర్ 149 తీసుకుందాం. 149 అంటే 149 యూ హ్యావ్ టు డివైడ్ విత్ 5. ఇందులో 2 టైమ్స్ పోతుంది, ఇంకా 4 and 9 టైమ్స్ పోతుంది, యుల్ గెట్ ద రిమైండర్ 4.
అండ్ అగైన్ 5 టైమ్స్ పోతుంది, రిమైండర్ 4 అండ్ 5 1 టైం పోతుంది, రిమైండర్ 0. సో ఈ రిమైండర్ మనం కన్సిడర్ చేయము. సో ఈ ఇచ్చిన వాల్యూని దీన్ని కూడా వదిలేసి డౌన్ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తాం. 29, 30, 35. సో ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 35. సో ద ఆన్సర్ హియర్ ఈజ్ ఈక్వల్స్ టు 35 zeros. గాట్ ఇట్. అండ్ దీనికి అనేసరికి ఇది ఇలా రాసుకోవచ్చు మనం 225 15 into 15 అవునా. 15 స్క్వేర్ అంటే 225 కదా. 15 స్క్వేర్ అంటే 15 into 15. 15లో అంటే వీ హ్యావ్ 15 ఓవరాల్గా 2 5s ఉంటాయి. అలా క్యాలిక్యులేట్ చేయాలమ్మా. అదర్వైజ్ వీ కెన్ గో విత్ దీన్ని అలా రాసుకోవచ్చు 9 into 25. మళ్ళీ 25 అంటే 5 into 5 ద సేమ్ యూ విల్ గెట్ 2 5s ఉన్నాయి. అండ్ 2s 4లో ఎన్ని 2s ఉంటాయి? 2 2s ఉంటాయి. 625లో ఏం రాసుకోవచ్చు? 4 5s ఉంటాయి. ఎందుకంటే 625 వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 25 into 25. అగైన్ ఇందులో 2 5s ఉంటాయి. 2 5s టోటల్ 1 2 3 4 5s ఉంటాయి. 1000లో ఎన్ని 5s ఉంటాయండి? 10 into 10 into 10. దట్ మీన్స్ యూ విల్ గెట్ 3 5s అవునా. ఇందులో 3 5s ఉంటుంది. 125 అంటే యూ విల్ గెట్ 5 into 5 క్యూబ్ కదా, అంటే 5 into 25 దట్ మీన్స్ 3 5s. 16లో ఎన్ని 2s ఉంటాయంటే 4 2s ఉంటాయి. ఎందుకంటే 2 into 2 into 2 into 2 2 2s are 4 4 2s are 8 8 2s are 16 కాబట్టి 4 2s. ఓవరాల్ ఎక్స్పాన్షన్లో 2s ఎన్ని ఉన్నాయి మనకి? 2 plus 4 దెన్ యూ విల్ గెట్ 2s వచ్చి ఇక్కడ 6 ఉన్నాయి. 5s ఎన్ని ఉన్నాయి? యూ విల్ గెట్ 2 6 6 plus 6 దెన్ యూ విల్ గెట్ 5s వచ్చి 12 ఉన్నాయమ్మా. సో హౌ మెనీ జీరోస్ యుల్ గెట్ అంటే ఇక్కడ 6 వచ్చి ఉన్నాయి, ఇక్కడ 12 ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిలో లీస్ట్ వాల్యూ యుల్ గెట్ 6 pairs. సో దట్ ఈ ఎక్స్పాన్షన్లో యుల్ గెట్ 6 zeros. సో ద ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 6. ఇలా వస్తుంది మనకి. దిస్ ఈజ్ రిగార్డింగ్ నెంబర్ ఆఫ్ జీరోస్, ఫైండింగ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద ప్రొడక్ట్. అంటే లాస్ట్లో ఎన్ని జీరోస్ వస్తాయి అని అడిగితే కనుక డైరెక్ట్గా ఫ్యాక్టోరియల్ వాల్యూస్ ఇస్తే calculate how many 5s are there. అలా కాకుండా ఇండివిజువల్గా వాల్యూస్ ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఫైండ్ హౌ మెనీ 5s are there అండ్ హౌ మెనీ 2s are there. ఆ రెండు కూడా ఫైండ్ అవుట్ చేయాలి. గాట్ ఇట్. సో దట్ ఈస్ రిగార్డింగ్ నెంబర్ ఆఫ్ జీరోస్. నెంబర్ ఆఫ్ జీరోస్ ఇలానే ఉంటుంది. అండ్ నౌ టుడే విల్ డిస్కస్ అబౌట్ దేని గురించి ఫైండ్ అవుట్ చేసాం? ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసాం, యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాం, అండ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాము. ద ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రాక్టీస్ ఈజ్ రిక్వైర్డ్. మనకి యాప్టిట్యూడ్లో ఇవి వాళ్ళు నేర్చుకొని 3-4 days ఐడియల్గా ఉంటే కనుక డెఫినెట్గా మర్చిపోతాం. సో అట్లీస్ట్ 1 day 2 daysకి ఒకసారన్నా కానీ ఏం జరిగింది అనేది రిఫర్ చేయాలమ్మా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇవాళ మనకి క్లాస్ అయ్యింది అనుకుంటే డెఫినెట్గా ఇంటికి వెళ్ళి ఆ బుక్లోంచి చూసి కొన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే హూ ఆర్ ద ట్రైనర్ ఎవరు వచ్చినా కానీ ఎంటైర్ బుక్ ఆర్ ఎంటైర్ నెంబర్ సిస్టమ్ ఎవరు చెప్పరమ్మా. అందులో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ ఏదైతే ఉందో అది ట్రైనర్ డీల్ చేస్తాడు. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద టాపిక్స్ కొంచెం ఈజీగా ఉన్నాయని చేయడానికి మీరు ట్రై చేయాలి. మీరు ట్రై చేసి మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే సో దట్ వీ విల్ డిస్కస్ దాట్ డౌట్స్. ఆ డౌట్స్ మనం తర్వాత మళ్ళీ డిస్కస్ చేయొచ్చు. అంతేగాని టోటల్గా నెంబర్ సిస్టమ్ డీల్ చేయాలంటే ఎవరు చేయలేము. ఇట్స్ అ వెరీ బిగ్ టాపిక్, రైట్. సో మనం ఏం చేస్తామంటే ఇందులో ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాం, ద రెస్ట్ ఆఫ్ ద టాపిక్స్ మీరు ట్రై చేయాలి. అండ్ టాపిక్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేయాలమ్మా. అంటే ఇది విన్నాం కదా, మనకు వచ్చేసింది కదా, ఓకే ఫైన్ ఐఎమ్ వెరీ గుడ్ ఇన్ దాట్ అంటే కనుక డెఫినెట్గా మర్చిపోతాం. 1 week 10 days 20 days తర్వాత ఎలానే మర్చిపోతాం. సో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అండ్ 2 daysకి ఒకసారి రిఫర్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అవి మళ్ళీ మనకి ఏం చేస్తే ఫెమిలియర్ గుర్తుంటాయి. అంతే టాపిక్ నేను వెరీ క్లియర్. నేను మళ్ళీ ఎగ్జామ్స్ ముందు చూస్తానంటే ఇట్స్ వెరీ టఫ్, మర్చిపోతాను, డెఫినెట్గా మర్చిపోతాం. రైట్, ప్రాక్టీస్ చేయండి. అండ్ డౌట్లు ఉంటే కనుక పోస్ట్ చేయండి అమ్మా. ఆ డౌట్లు మనం డిస్కస్ చేద్దాం. డన్, టేక్ కేర్.